కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై నిగ్గదీసి అడిగేందుకు బీఆర్ఎస్ సై అంటుంది. హామీలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆగం చేసిన రేవంత్ సర్కార్ ను అడుగడుగున ఎండగట్టేందుకు సమర శంఖం పూరించింది. ఈ నేపథ్యంలోనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమంటూ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సవాల్ విసిరారు. ఈ మేరకు మంత్రితో చర్చ కోసం కొప్పుల ఈశ్వర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. మంత్రి అడ్లూరికి దమ్ముంటే తనతో చర్చకు రావాలని తేల్చి చెప్పారు. బహిరంగ చర్చ కానీ సవాలు వేస్తారు, భయపడి పోతారు. సమాధానం చెప్పండి. అసలు ఏంది ఇంత దుర్మార్గం? ప్రజాపాలన అని చెప్పుడే తప్ప కానీ పోలీసులతో ఏం చేద్దామని అనుకుంటున్నారు? ఇంత దుర్మార్గమా? రాని దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడికి వచ్చి 22 నెలల పాలనలో ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేసిరో ప్రజలకు తెలుసు. మళ్ళీ నశించాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, చెప్పండి, మరి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నిగ్గదీసి అడిగేందుకు బీఆర్ఎస్ సై అంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసిరినటువంటి సవాల్ను స్వీకరించి బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు ఉన్నటువంటి కోరుగంటి చందర్, గజ్జల నాగేష్ తో పాటు పూర్తి స్థాయిలో పుట్ట మధు కూడా ఇటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి చేరుకున్నారు. ఏదైతే ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన అభివృద్ధి జరిగిందా, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందా అనే దానిపైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సవాల్ విసిరారు. ఆ సవాల్ స్వీకరించి ఇటు మాజీ మంత్రులు కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్ నేతలంతా కూడా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళను అరెస్ట్ చేసినటువంటి అన్యాయంగా ఇది అరెస్ట్ చేయడం, వాళ్ళు కూడా మాట్లాడినకుండా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి, 2 ఏళ్లలో చేయనటువంటి అభివృద్ధిని 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే ఇటు అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సచివాలయం కావచ్చు, రాష్ట్ర ప్రగతిపైన బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కానీ 2 ఏళ్ల పాలనలో పూర్తిగా గాడి తప్పినటువంటి పరిస్థితి వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులను చూడకుండా, అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యేలను చూడకుండా పెద్ద ఎత్తున నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఇక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి సచివాలయం కావచ్చు, అంతేకాకుండా ఇటువైపు ఉన్నటువంటి పివి నరసింహారావు విగ్రహం కావచ్చు, అంతేకాకుండా అమరజ్యోతి కావచ్చు, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి కాదా అంటూ కూడా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా, దళిత సంఘాలను కూడా, వాళ్ళు చాలా మందిని కూడా అరెస్ట్ చేసుకుంటావు నువ్వు కనీసం వారిని మాట్లాడనివ్వకుండా పోలీసులు కర్కశంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో గత 10
10 ఏళ్లలో సంక్షేమం ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు సంక్షోభంలోకి నెట్టబడింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలంతా కూడా కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరినీ కూడా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు, మంత్రి అని చూడకుండా మాజీ ఎమ్మెల్యేలను చూడకుండా ఈడ్చుకొని వెళ్లి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఇటు కొప్పుల ఈశ్వర్ కు గజ్జల నగేష్ తో పాటు పుట్ట మధుతో పాటు అంతేకాకుండా కోరగంటి చందర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. గత 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి చూస్తే హైదరాబాద్ కావచ్చు, తెలంగాణలో కూడా తెలంగాణ పూర్తి స్థాయిలో ముందడుగులో ఉంది. కానీ ఇప్పుడు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో 100 ఏళ్లు వెనక్కి వెళ్ళినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. అంతేకాకుండా ఇటు వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తా ఉన్నారు. ఆ బహిరంగ సవాల్ విసిరినటువంటి మంత్రి రాకుండా పోలీసులను అడ్డుపెట్టి అరెస్ట్ చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో ఇటు స్పెషల్ పోలీసులతో పాటు ఉన్నటువంటి సివిల్ పోలీసులందరూ కూడా వచ్చినటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికెక్కడ వచ్చినటువంటి నేతలందరూ కూడా అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ కు పంపిస్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు మా బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏంటి పూర్తిగా లోపలికి పంపించినటువంటి సందర్భం అయితే మనకు కనిపిస్తోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో పాటు పుట్ట మధుతో పాటు కోరగంటి చందర్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఉదయం నుంచి కూడా పోలీసులు భారీగా మోహరించి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకు శాంతియుతంగా చర్చ విసిరినటువంటి సందర్భంలో ఆ చర్చకు సవాల్కు విసిరి మేము చర్చకు సిద్ధమైనటువంటి నేతలందరినీ ఏ విధంగా అరెస్ట్ చేశారంటూ కూడా పోలీసులను ఇటు వాళ్ళు పరిశీలించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇటు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కావచ్చు, పక్కనే ఉన్నటువంటి సచివాలయం కావచ్చు, అంతేకాకుండా అమరజ్యోతితో పాటు పివి నరసింహరావు పూర్తిగా ట్యాంక్మెంట్ పరిసర ప్రాంతాలు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఏ మేరకు అభివృద్ధి జరిగిందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా తాను చెప్పినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ఆ చర్చకు సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో 10 ఏళ్ల పాలన గొప్పన, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన గొప్పన అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో 2 సంవత్సరాలలో అటు రైతు సంక్షేమం కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, అంతేకాకుండా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అనేక రంగాల నుంచి కూడా ప్రభుత్వ ఉద్యోగులు సైతం జంగ్ సైరన్ మోగించి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తున దుమ్మెత్తిపోస్తున్నటువంటి ఈ తరుణంలో తమ పైన ఎందుకు అరెస్టులు చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఆ చర్చకు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఉదయం నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించి వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వచ్చినటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. వాళ్ళ మధ్య కొంత తోపులాట జరగడంతో వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు.